జూబ్లీ హిల్స్ ఓటమితో ఢిలా పడ్డ బీఆర్ఎస్ పై కవిత విమర్శన అస్త్రాలను సంధించారు. ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావులకు టార్గెట్ చేస్తూ కవిత కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాళ్ళిద్దరికి కూడా ఒకరిపై ఒకరు బాణాలు వేసుకోవడానికే సరిపోతుందంటూ ఎద్దేవా చేశారు. అసలు పక్క పార్టీల మీద బాణాలు వేయటమే మర్చిపోయారని అన్నారు. కేటీఆర్ హరీష్ లను నమ్ముకుంటే మునిగేది కార్యకర్తలే అని అంటున్నారు కవిత. అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది, ఎందుకు గెలిచింది అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతున్నది. అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకు వచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు. ఇంకొకటి పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళది వాళ్ళు ఒకళ్ళు జబ్బ ఒకళ్ళు జరుపుకుంటూ తప్పితే ఒకళ్ళు వీపు ఒకళ్ళు ఏళ్ల తరబడి చేసే మోసం. అంటే మీకు ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాడు. నిన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నేను ఒక మాట చెప్పిన, నాకు జూబ్లీ హిల్స్ ఎన్నికతో సంబంధం లేదు భయ్ అని చెప్పిన. సరే అయినా సరే ఒక 15 మంది ఇండిపెండెంట్లు వచ్చి నా దగ్గరికి అక్క ఇట్లా మేము విత్డ్రా చేసుకుంటాము, ఎవరికి సపోర్ట్ చేయమంటారని అడిగారు. నేనన్నా నాకు సంబంధం లేదు భయ్ జూబ్లీ హిల్స్ ఎన్నిక, మీరు ఎవరి దగ్గరికి అన్నపోండి అని చెప్పి వాళ్ళు సక్క హరీష్ అన్న దగ్గర పోయారు. తర్వాత వాళ్ళు చెప్పిన ముచ్చండి నాకు తెలియదు. సక్క వాళ్ళు హరీష్ అన్న దగ్గర పోయారు. నేనంటే బీఆర్ఎస్ పార్టీ లేను, నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి నేను దూరం ఉన్నా. హరీష్ రావు కూడా అదే ఆన్సర్ చెప్పారట, మీ ఇష్టంపై ఎవరికైనా వేసుకొని అన్నారట. అంతకన్నా ముందేం చేసిరు హరీష్ రావు గారు అంటే బీఆర్ఎస్కి మోసం చేసినట్టే కదా. అంతకన్నా ముందేం చేసిరు హరీష్ రావు గారు ఎలక్షన్ పెట్టక ముందే ఇవోగి పలానా క్యాండిడేట్ని పెడితే మీకు సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ కానీ చెప్పపిరట పైకి, వాళ్ళు వద్దన్నారట. అన్నాక ఈయన సైలెంట్ అయిపోయి. అంటే గమ్మత్ ఏముంటుంది హరీష్ రావు గారిది అంటే తెలియడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇవాళ వారి అన్ఫార్చునేట్ వారి తండ్రి గారు చనిపోయినారు. అయితే వారు లోపల ఉన్నారు ఇంట్లో. అక్కడి నుంచి కూడా ఎలక్షన్ అవుతున్న సమయంలో టెలికాన్ఫరెన్స్లు అవి పెట్టి మాట్లాడారు. అప్పుడు హరీష్ రావు గారి భజన పరులంతా ఏం బిల్డప్ ఇచ్చిరు, హరీష్ అన్న ఇంత కష్టంలో కూడా పార్టీ కోసం నిలబడి టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు అన్నారు. రిజల్ట్ ఉల్టా అయ్యే వరకు ఏం భజన మొదలుపెట్టింది నిన్నటి నుంచి. హరీష్ అన్న లేకపోయా, హరీష్ అన్న ఉంటే అసలు ఇక ఒక్క సీటు కానీ వేసి ఉంటే హరీష్ అన్న జూబ్లీ హిల్స్ గెలుస్తుంటే మన లెవెల్లో మళ్ళీ పెడుతున్నారు. అంటే వెంటనే తప్పించుకోవడం, అప్పటి వరకు మోసం చేయడం ఇది హరీష్ రావు గారి నైజం. సో ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టు చాలా టైం పట్టింది. ఏదో నాకు తెలిసింది కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతున్నా కాబట్టి నన్ను బయట వారేసి. బట్ అక్కడ ఉన్నవాళ్ళు వారు ఆలోచన చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం రామన్న కూడా ఒక సభ కాగానే ఏదో మేమే సార్ను మోస్తున్నట్టుగా కార్టూన్ లేపించేసుకొని హరీష్ రావు గారు సార్ను మోసినట్టు ఒకసారి, రామన్న గారు సార్ను మోసినట్టు ఒకసారి ఎవరమేమేమంటారు. సార్ కింద బచ్చగాళ్ళం అందరం బచ్చగాళ్ళం ఉంటే బాగుంటుంది. ఇలా నన్ను బయటకు వారేసిండ్రు కాబట్టి నేను నెత్తి మీద బతుకమ్మ ఎత్తుకున్నట్టు నెత్తి మీద తెలంగాణ సమస్యలు ఎత్తుకొని తిరుగుతున్నాయి అలా. కాబట్టి నేను బలంగా మాట్లాడుతున్నాను. బట్ ఒక పార్టీలో ఒక సిస్టంలో ఉన్నప్పుడు నాయకుడు కోరుకున్న చేయాలి. వీరేం చేస్తున్నారు, సభ సక్సెస్ చేయగానే రామన్న నెత్తి మీద సార్ పెద్ద సార్ ఫోటో పెట్టి నేనే మోసిన అని ఆయన వేసుకున్నాడు కార్టూన్. తెల్లారి ఈయనేం చేసిండు హరీష్ అన్న వి ప్రకాష్ లాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకొని అసలు హరీష్ లేకపోతే కేసీఆరే లేడు, హరీష్ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు. ఏంది ఇది అవసరమా? ఇప్పుడు ఇక్కడ పద్మదేవేందర్ రెడ్డి గారు ఉన్నారండి. వీరు 2009లో ఎక్కడున్నారండి? కేసీఆర్ గారి మీద నాకు గుర్తుంది 2 చేతులతోని దుమ్మెత్తి పోసి నా పార్టీని ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె టికెట్ ఇవ్వకపోతే మేడము వెళ్ళిపోయినరా. మళ్ళా జర ఉద్యమం గట్టిగా ఈ సార్ దీక్ష చేయగానే ఎట్లా వచ్చింది వాపస్? ఎవరు సపోర్టు మేడంకి, ఆ దేవేందర్ రెడ్డి అన్నకి? హరీష్ రావు గారు కదా. మరి జిల్లాలో ఒకే సపోర్ట్ ఉన్నారు, తీసుకొచ్చిరు. ఇక్కడ వింటుంటే అసలు ఎంత ఘోరం అంటే వస్తుంటే అవి నాకు కొన్ని చెప్పబుద్ధి అయితే లేదు. ఒక్కొక్క ఉద్యోగం ఇస్తామని 2 లక్షలు తీసుకుంటారా, 3 లక్షలు తీసుకుంటారా? అన్ని మెదక్ల పనులు పెండింగ్ ఉంటాయా? మరి అట్లాంటి నాయకుల్ని సపోర్ట్ చేయొచ్చా బీఆర్ఎస్? ఆనాడు ఆ మేడం టీఆర్ఎస్లోకి వెళ్ళి బయటకు పోయి కేసీఆర్ గారి మీద 2 చేతులతో దుమ్మేసిపోతే ఆమెకు సపోర్ట్ చేసింది ఎవరండి? ఆ రోజు ఇటు పక్క పద్మకు ఓడిపోతుంది, అటుపక్క వైపీఆర్ అఫీషియల్ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోతారు, ఇంకో మంచి గెలుస్తాడు. హౌ సపోర్ట్ చేయలేదా హరీష్ అన్న? ఫస్ట్ నుంచి చేస్తున్నాడు ఆయన. నేనేమంటున్నా అంటే ఫైట్ ఉంటే స్ట్రేట్ ఫైట్ చేయాలి. ఇప్పుడు నన్ను బయట వారేసిరు, నేను సింపుల్గా ఏం చేసిన, సరే పోయి నన్ను బయట వేసిరు, నాకు తెలిసిన కాడికి నేను ప్రజా సమస్యల మీద ఎత్తుకొని తిరుగుతా అంటాను. అట్లా స్ట్రేట్ ఫైట్ చేయాలి. లేదు మోసపూరితమైన ఫైట్ చేస్తారు కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇచ్చిపెట్టి గ్రౌండ్లోకి రావాలి, వస్తే బాగుంటుంది ప్రజలకు. ఇంకో పక్క హరీష్ అన్న మోసం చేయడం బంద్ చేసి నువ్వు కృష్ణునివా నువ్వు అర్జున్వా ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి. వీళ్ళు పేరుకు కృష్ణార్జునాలు పెట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు బాణం వేసుకుంటే పాపం బలేది ఎవరే? టీఆర్ఎస్ కార్యకర్తలు కదా. ఇప్పుడు నిన్న నిజంగా చెప్తున్నా, నేను వచ్చి మెదక్ జిల్లాలో ఉన్నా అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత కొన్ని వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, కొన్ని వేల మంది నేను చెప్తున్నా, అక్క మీతో ఉంటాం, మీతో వస్తాం, వీళ్ళని నమ్ముకుంటూ ఉండలేదు.
నేను కూడా చెప్తున్నా, తమ్ముళ్ళు మీరు వీళ్ళిద్దరు నమ్ముకుంటే వాళ్ళు ఒకరినొకరు బాణాలు వేసుకుంటే సరిపోతుంది. పక్కోని మీద వేయరు, పక్కపాటోని మీద వేయరు, మనోళ్ళనే. అరే ఇక్కడ నిన్న నేను ఒకరింటికి పోతే పాపం ఆయన పక్కకు పిలిచి చెప్తున్నాను, అక్క ప్లీజ్ మీరు నమ్మకండి, వీళ్ళు మనకు పార్టీ చేస్తలేరు పని అంటే, నేనే లేను కదా పోయి పార్టీలు అంటే, లేదక్క మేము మీతోనే ఉంటాం, పార్టీ కార్యకర్తలకు మాత్రం ఏమాత్రం లాభం జరగలే అని చెప్తున్నారు. ఎవరండి ఈ జగదీష్ రెడ్డి ఎవరు చెప్పు, ఈ ప్రశాంత్ రెడ్డి ఎవరు చెప్పు, ఈ మదన్ రెడ్డి గారు ఎవరు, నిరంజన్ రెడ్డి గారు ఎవరు, ఏముండే వాళ్ళకు, ఇప్పుడు ఎట్లున్నారు వాళ్ళు? కొన్ని కార్యకర్తలు ఉన్నారు, నేనే ఉన్నా, మీరు చూసుకోండి, నా ఆస్తిపాస్తులు లెక్కలు తీసుకోండి. 2014 ముందు ఏది ఉంది అదే ఉంది నా దగ్గర. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 3 ఏళ్ళు ఈడీ సిబిఐ నా ఎంటబడ్డది, కీసమెత్తనే మన ఉన్నదా నా దగ్గర అదనంగా? నాలాంటి ఉద్యమకారులు ఇక్కడ 100 మంది ఉన్నారు, దగపడ్డ ఉద్యమకారులు, వీళ్ళకి ఏముందండి? ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కదా, ఏళ్ల తరబడి చేసే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ సందర్భంగా మరోసారి కేటీఆర్, హరీష్ రావును ఆమె టార్గెట్ చేశారు. పేరుకే కృష్ణార్జునులు తప్ప అక్కడ ఏమీ లేదంటూ ఎద్దేవా చేశారు కవిత. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి వాళ్లే కారణం అంటూ విమర్శించారు. సోషల్ మీడియాలో ఉద్యమం తప్ప చేసిందేమీ లేదని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేసినంత ప్రచారం కూడా బీఆర్ఎస్ చేయలేకపోయిందని అన్నారు కవిత. ప్రజల సమస్యలను తెలుసుకోవడంలో వెనుకబడిపోయారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది, ఎందుకు గెలిచింది అంటే, అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతున్నది. అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకు వచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు. ఇంకొకటి, పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళది వాళ్ళు ఒకళ్ళు జబ్బ ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే, ఒకళ్ళు వీపు ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అర్థమైంది. ఇలా చాలా కుట్రలు కూడా జరిగినాయి అనుకోండి జూబ్లీహిల్స్ ఎన్నికలలో. అవి సమయం సందర్భం వస్తే తప్పకుండా అవి కూడా చెప్తాం. కాకపోతే ప్రతిపక్షాలు ప్రజల ఎక్స్పెక్టేషన్ మేరకు పనిచేసినట్టయితే రిజల్ట్ మంచిగా వేరే రకంగా ఉంటుండే జూబ్లీహిల్స్. సో ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తలేరు. అక్కడే తెలంగాణ జాగృతి వచ్చి ప్రజల మధ్య నిలబడి ప్రశ్నించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినాం కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి పనిచేస్తా ఉన్నాం. అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ టు మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్ చెప్పండి, సొంత పార్టీ నుండి బయటకు వచ్చేసిన అనంతరం కూడా ఇటు కవిత ప్రతిసారి కేటీఆర్ అండ్ హరీష్ రావులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నామని తెలిసిందే. అయితే ఈసారి ఓడిపోవడానికి రీజన్ కూడా వాళ్ళిద్దరే అంటూ బహిర్గతంగానే కమెంట్స్ చేశారు. ఎలా చూడాలంటారు? అండ్ కవిత చేస్తున్న ఈ స్టేట్మెంట్స్ బీఆర్ఎస్ కు ఇంకా మైనస్ అని అనుకోవచ్చా మనం? అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మైనస్లోనే ఉందని చెప్పి కవిత డైరెక్ట్గానే చెప్తుంది. నిన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జూబ్లీహిల్స్లో ఓడిపోయిన తర్వాత కర్మ రిటర్న్స్ అని చెప్పి ఒక ట్వీట్ చేసింది. ఓడిపోయిన మరుక్షణమే 25,000 ఓట్లతోని నవీన్ యాదవ్, మాగంటి సునీత మీద గెలిచిన మరుక్షణమే కర్మ రిటర్న్స్ అని చెప్పి ట్వీట్ చేసింది. అది డైరెక్ట్గా తన సొంత అన్న కేటీఆర్ ఉద్దేశించే ట్వీట్ చేసిందని చెప్పి కూడా నిన్న సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం నడిచింది. ఎందుకంటే ఎవరిని కర్మ వదలదు, ఖచ్చితంగా కర్మకు శిక్ష అనుభవించాల్సిందే. మీరే పనిచేశారు, ఆ కర్మ ఖచ్చితంగా మీకు తాకుతుంది. అంటే నా పట్ల మీరు తీవ్రమైన అవమానపరిచారు, నన్ను గెంటేశారు, ఖచ్చితంగా దానికి రివర్స్లో మీకు ఆ కర్మ అనేది తాకుతుందని చెప్పి డైరెక్ట్గానే కవిత తన అన్న కేటీఆర్ని అటాక్ చేస్తూ ట్వీట్ చేసింది. ఇవాళ మెదక్లో జరిగిన ప్రెస్ మీట్లో డైరెక్ట్గానే కేటీఆర్ సోషల్ మీడియా అంటే ట్విట్టర్, ఫేస్బుక్ని నమ్ముకొని తను నడుస్తున్నాడని చెప్పి డైరెక్ట్గానే సోషల్ మీడియా హీరో అని చెప్పి కేటీఆర్ విమర్శించింది. తన బావ హరీష్ రావుని మోసం చేసే తను రాజకీయంగా తన బతుకును వెల్లడదీస్తున్నాడని చెప్పి హరీష్ రావుని టార్గెట్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ నిన్న ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద గెలవలేదు, కాంగ్రెస్ క్యాండిడేట్ మీద అంటే అట్టర్ ప్లాఫ్, ఫెయిల్యూరు, మీ పనితనం సరిగా లేదు, కేవలం మీరు సోషల్ మీడియాని నమ్ముకొని హీరోలుగా చూయించుకుంటున్నారు తప్పితే గ్రౌండ్లో మీరు చేసిన పని ఏది లేదు, మీరు జీరోలని చెప్పి ఇద్దరు కృష్ణార్జుల్ని, హరీష్ రావుని కేటీఆర్ను ఉద్దేశించి డైరెక్ట్గానే మాట్లాడింది. తాను 20 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీలో పనిచేశాను, అంతకుముందు 4-5 ఏళ్ళు జాగృతిని నడిపాను, అయినా
నన్ను బయటకు నెట్టారని చెప్పి ఆమె డైరెక్ట్గానే కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. అంటే ఇందులో ఖచ్చితంగా వీరు అట్టర్ ఫ్లాప్ షోని నడిపిస్తూ సార్ని కేసీఆర్ని మోర్చినట్లుగా వీళ్ళు డ్రామాలు చేస్తుంటారు. ఏదైనా సభ సక్సెస్ అయితే వాళ్ళు కేవలం అంటే ఏదైతే మామూలుగా డ్రాయింగ్ ద్వారా కార్టూన్ల ద్వారానే వీళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారు తప్పితే ఎక్కడ కూడా వీళ్ళు ఏమాత్రం పనిచేయరని చెప్పి డైరెక్ట్గానే విమర్శించింది. నగేష్ ఇటు కేసీఆర్ గురించి మాట్లాడుతూ కూడా ఆవిడ కేసీఆర్ను వీళ్ళే ఇందాక మీరు చెప్పినట్టు డ్రాయింగ్స్ వేసుకుంటూ ఇట్లా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని కేసీఆర్ను వీళ్ళే మోస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు, అసలు వీళ్ళెవరు అంటూ కూడా ఆవిడ బచ్చగాళ్ళు అన్న స్టేట్మెంట్ని కూడా పాస్ చేసింది. సో దీన్ని ఎలా చూడాలి అంటే ఆ స్టేట్మెంట్ని ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావులు కానీ ఎలా తీసుకుంటారనుకోవాలి? ప్రత్యక్ష రాజకీయాల్లో కేసీఆర్ లేడని చెప్పి ఆల్రెడీ బయట టాక్ నడుస్తుంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లో కామెంట్ చేశాడు. ఇప్పుడు డైరెక్ట్గా ప్రత్యక్ష రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీని నడిపిస్తున్నది ఇద్దరే, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావులే. ఒకరు తన అన్న అయితే ఒకరు తన సొంత బావ. వాళ్ళిద్దరినే టార్గెట్ చేస్తూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వీళ్ళు ఏమాత్రం కష్టం చేయలేదు, గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి ప్రజలను మెప్పించేలాగా పనిచేయాలని చెప్పి డైరెక్ట్గానే చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ పైన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నా కూడా ఆ వ్యతిరేకతని ఎందుకు ఓన్ చేసుకోలేదు అంటే ప్రతిపక్షాలుగా మీ ఇద్దరి పాత్ర శూన్యం, మీరు ఏమీ చేయలేదు. ప్రజల్ని మెప్పించడంలో ప్రజల్ని ఓటు బ్యాంకుగా ఒప్పించడంలో కూడా మీరిద్దరూ ఫెయిల్ అయ్యారు, పార్టీని నడపడం మీకు చేత కాదనేది డైరెక్ట్గానే కామెంట్ చేస్తుంది. ఇక హరీష్ రావు గుంట అయితే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు. హరీష్ రావు ఇంట్లో ఉండి కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నట్టుగా, వీడియో కాన్ఫరెన్సులు టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నట్టుగా డ్రామా చేసిండు. దానివల్ల ఏ ఒక్క ఓటైనా పట్టుకోగలిగాడా, ఏ ఒక్కరితోనైనా ఓట్లు వేయించగలిగాడా? 15 మంది ఇండిపెండెంట్లు తన దగ్గరకు వచ్చి కవిత దగ్గరకు వచ్చి ఎవరికి సపోర్ట్ చేయాలి, మేము విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పి అడిగారు. కానీ నేను ప్రస్తుతము పోటీ చేయడం లేదు కాబట్టి నేను ఏం చెప్పలేని చెప్పారు. కానీ ఆ 15 మంది హరీష్ రావు దగ్గరికి వెళ్తాడితో కూడా మీరు ఎవరికన్నా సపోర్ట్ చేసుకోండి, ఎవరికన్నా మాట్లాడుకోండి అని చెప్పి హరీష్ రావు చెప్పడంలో ఉద్దేశం ఏంటి అంటే ఆ 15 మంది ఇండిపెండెంట్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవునా కాదా అనేది డైరెక్ట్ చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణ అంటే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీగా ఉన్న తక్కలపల్లి రవీంద్రరావు గారు ఎమ్మెల్సీ గారు ప్రస్తుతం మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి రవీంద్రరావు గారు. నమస్తే నాగేష్ గారు. కవిత డైరెక్ట్గానే ఇద్దరిని కృష్ణార్జునులు కేటీఆర్ హరీష్ రావుల్ని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వీళ్ళిద్దరు ఫెయిల్ అనేది డైరెక్ట్గానే కామెంట్ చేస్తుంది. నాగేష్ గారు, ఇప్పుడు కవిత గారు మా పార్టీలో లేరు. ఎస్, కానీ పార్టీలో లేరు కానీ మీ కుటుంబ సభ్యురాలు. నాగేష్ గారు, అన్ని బంధాలు తెంచుకొని ఆమె ఉన్నది. ఓకే, ఆమె ఉదస్తమానం మా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మా గురించి నిరంతరం మాట్లాడుతున్నారంటే ఈ ఎజెండా ఎవరిది, ఎవరి కోసం ఈ ఎజెండా? నగేష్ గారు ఎన్నికలకు 2 రోజుల ముందు వరంగల్కి వెళ్ళి ఇదే మాటలు మాట్లాడారు. అంటే ఎన్నిక ఇంకా 2 రోజులు ఉందనగా ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది ఎవరికి సహకరిస్తున్నట్టు? ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఏ రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చాయో తెలీదా? ఇది తెలంగాణ ప్రజలు గమనించడం లేదా? అంటే మామూలు రవీంద్రరావు గారు ఏమనుకోదు, తెలంగాణ ప్రజలు గమనిస్తారు. కానీ ఇక్కడ కవిత మామూలుగా అంటే నగేషో ఇంకో వేరే వ్యక్తి పార్టీ నుంచి బహిష్కరిస్తే మాట్లాడితే వేరు విధంగా ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రక్తబంధం, సొంత చెల్లెలు, మరోపక్క హరీష్ రావుకి మరదలు కూడా. సో వేరే వాళ్ళు మాట్లాడితే మీరు అన్నట్టుగా ఎవరికి లాభం చేకూర్చే విధంగా మాట్లాడింది అనేది అర్థం చేసుకోవచ్చు. కానీ వాళ్ళకు సంబంధించిన మనిషి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. ప్రజలు నీళ్ళేందో పాలేందో తెలుసు. కుటుంబ సభ్యురాలు అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతామంటే కూడా వినరండి. ఒక్కసారి 2 సార్లు నిరంతరం అదే ఎజెండాగా పెట్టి మాట్లాడితే ఆమె గౌరవానికి ఆమె తులకనైతుంది తప్ప మాకే నష్టం లేదండి. ఈ నష్టం కన్న తండ్రికి, సొంత బ్రదర్కి, కుటుంబ సభ్యులకే నష్టం చేసే ఎజెండా ఆమె పెట్టుకుంటే ఇది తెలంగాణ ప్రజలకి నష్టం అనుకుంటారేమో కానీ నచ్చదు కాక నచ్చదు. సర్వే చేసుకోమనండి. ఇన్ని రోజులైంది కదా రోడ్ల మీద తిరగబట్టి. ఏమైంది?
ఎంతమంది నేతలండి బ్రహ్మరథం పడుతున్నారు, వారు బ్రహ్మరథం పడుతున్నారు, మీరు అంటున్నారు. ఒక్కరైనా మీ వెంట వస్తున్నారా? ఓకే. మీరు కూడా 2014 ఎంపీ అయ్యారు, ఢిల్లీలో చక్రం తిప్పారు, మొత్తం జిల్లా నిజామాబాద్ జిల్లాలో మీ చేతిలో పెడితే ఏమైందండి? మీరే ఎంపీగా గెలవలే కదా. ఓకే. తానే ఎంపీగా గెలవని వ్యక్తి, తానే రాజకీయంగా వైఫల్యం చెందిన వ్యక్తి ఏదో వ్యాఖ్యలు చేస్తే ఏంటండి? ఇవన్నీ కూడా ఏ రాజకీయ పార్టీ క్షేమాన్ని కోరి ఎవరికి అక్కడికి వచ్చే రీతిలో వ్యవహరిస్తున్నారో అవన్నీ కూడా అందరికీ తెలుసు. ఆమె వ్యాఖ్యలను ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవడం లేదు. అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు మాట్లాడింది రవీంద్రరావు గారు. 15 మంది ఇండిపెండెంట్లు తాము అక్కడ విత్డ్రా చేసుకొని మీకు సపోర్ట్ చేస్తాం బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి హరీష్ రావు దగ్గరికి వెళ్తే మీరు ఎవరికైనా సపోర్ట్ చేసుకోండి అని చెప్పి మాట్లాడారు. ఆ విషయాన్ని తనకు చెప్పారని చెప్పి కవిత అంటుంది. కానీ చాలా ఇంపార్టెంట్ విషయం కదా, జూబ్లీహిల్స్ ఎన్నికలు అనేటివి రెఫరెండంగా భావించి ఎన్నికలు జరిపారని చెప్పి మీకు తెలిసిన విషయమే. సో చాలా సందర్భాల్లో కూడా ప్రతి విమర్శలు నడిచాయి. ఆమె వ్యాఖ్యలు మీకు ఇంపార్టెంట్ ఏమో, ఆమె వ్యాఖ్యల్లో ఇంపార్టెంట్ అని కాదు, ఆమె ఓవరాల్ ప్రెస్ మీట్ లోనే మాట్లాడింది. మీరు ఆమె వ్యాఖ్యల వాస్తవికత అనేది మీరు చెప్తారా, నేను చెప్పాలా? చెప్పండి, మీరే చెప్పండి. ఆమె వ్యాఖ్యలలో విశ్వసనీయత లేదు, ఓకే, వాస్తవికత లేదు వ్యాఖ్యలని. ఆమె హరీష్ రావు గారిని లక్ష్యంగా ఎంచుకున్నది, కేటీఆర్ గారిని లక్ష్యంగా ఎంచుకున్నది. ఆమె నిరంతరం ఇవే మాట్లాడతారు, భవిష్యత్తులో ఇంకేమైనా మాట్లాడవచ్చు కాక ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగంగా బలి అయిన తాను ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బలిపశువుని చేయడానికి ప్రయత్నం చేస్తే అది ఎంత మేరకు కూడా నిలబడవు, ప్రజల్లోకి ఆ విశ్వసనీయతను అనేది కల్పించలేవు. అది ఖచ్చితంగా ఆంధ్ర రాజకీయ ఉనికికి చరిత్రహీనులుగా మిగిలిపోతారు తప్ప మరొకటి కాదు. కేసీఆర్ గారి పైన అపారమైన విశ్వాసం ప్రజల్లో పెరుగుతుంది, ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎన్ని శక్తులు వాడారు, మా బలమేంటో మేము చూపించాం. ముఖ్యమంత్రి ఒక బై ఎలక్షన్ లో 10 రోజులు గడిపారు, 10 రోజులు ప్రచారం చేశారు, ఎన్ని వందల కోట్లు వెచ్చించారో తెలుసు. ఆఖరికి క్యాండిడేట్ మీద అత్తను కూడా ఉసిగొలిపి ఎన్నికల సమయంలో ఏ రకంగా ప్రయోగించారో చూసాం. ఆఖరికి అన్ని రకాలుగా కుట్రలు భయం చేశారు, డబ్బుల ప్రలోభాలు, సీరెలు, కుక్కర్లు, ఎన్ని ప్రయోగాలు చేసి ఈ ఎన్నిక గెలిచారో తెలియదు అనేది కాదు. లోకాల మీద డేకి ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ విజయం వాళ్ళకి ఊరికే రాలే, మా ఓటమి ఊరికే జరగలే. ఒక ఎన్నిక గెలవచ్చు, ఓటమి ఎందొచ్చు కాక, కానీ వాళ్ళ గెలుపులోకి ఎన్ని అంశాలు మరి క్రోడీకరించబడ్డాయి, మా ఓటమికి ఎన్ని అస్త్రాలు ప్రయోగించబడ్డాయి అనేది చెప్తా. ఆఖరికి కవిత గారు కూడా భాగస్వామ్యం అయ్యారు కదా. ఇన్ని రకాలుగా ప్రయోగాలకు గురి అయ్యి ఒక ఎన్నిక ఇన్ని రకాలుగా అగ్ని పరీక్ష గురి అయింది, ఒత్తిడి గురి అయిందంటే అది గెలుపు ఎట్లా అవుద్దండి? అది సాంకేతికంగా గెలుపు కావచ్చు కాక, కానీ నైతిక గెలుపు కాదనేది, ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి ఉందనేది ఖచ్చితంగా తెలుసు. ప్రతిపక్షాలుగా అంటే ఒక చిన్న క్వశ్చన్ రవీంద్రరావు గారు, ప్రతిపక్షాలుగా ప్రజల విశ్వసనీయతని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోలేదు. హరీష్ రావు ఇంటి దొంగ, మోసం అనేది ఆయనకు పేరు వర్తిస్తుందంటుంది. ఇంట్లో ఉండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్టు నాటకం ఆడాడు. మరోపక్క కేటీఆర్ కేవలం సోషల్ మీడియాలో ప్రచారం తప్పితే ప్రజలను ఎక్కడ మెప్పించిండు అనేది కవితకు వచ్చారు. ప్రజలకు దూరమై, పార్టీకి దూరమై, కేసీఆర్ గారి కుటుంబకు దూరమై, ఆమె శత్రువుల కుట్రల భాగస్వామ్యమై మాట్లాడుతున్న గొంతుక తప్ప మరొకటి కాదు. ఇట్లాంటి చర్యల్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్ పార్టీ క్యాడరు కేసీఆర్ గారు జీర్ణించుకునే విషయం కాదు. ఆమె ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలి. ఒక మహిళగా గౌరవిస్తున్నాం, కేసీఆర్ గారి కూతురుగా కూడా గౌరవిస్తున్నాం. ఈ గౌరవాన్ని మించి ఇంకా ఎక్కువ మాట్లాడితే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, క్యాడరు, ప్రజలే సరి అయినటువంటి జవాబు ఆమెకు చెప్తారు.
అంటే ఈ ఓటమి తర్వాత బీఆర్ఎస్లో ఉన్న వేలాది మంది కార్యకర్తలు తనను సంప్రదిస్తున్నారు అని ఆమె చెప్తుంది. వాస్తవానికి బీఆర్ఎస్లో నిరాశ నిస్పృహలు ఉండడం వల్లే తనతో వచ్చే విధంగా ఉన్నారు, కానీ ఇప్పుడు వద్దని చెప్పి ఆపుతున్నానేది ఆమె మాట్లాడిన మాటలు. ఆమె ఏదో నిరాశ నిస్పృహలకు గురి అయి ఎగిన గాలిపటంలాగా తిరిగే మనిషి ప్రతి వ్యాఖ్యకు మీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే, ఆమె ప్రజాక్షేత్రంలో లేదు. ఆమె కేసీఆర్ అన్ని రకాలుగా దూరమైన ఒక తెగిన గాలిపటం. సమాధానాలు మాకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యాఖ్యకి రోడ్డు మీద మా మీద మాట్లాడే అనేక మంది వ్యక్తుల జాబితాలో ఆమె చేరిపోయింది. ఆమె మాకేం ప్రత్యేకత కాదు, ప్రత్యేకమైన మనిషి కాదు. మేము ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలైతే పూర్తిగా ఆమెను మర్చిపోయారు. ఓకే అండి, థ్యాంక్ యూ రవీంద్రరావు గారు. సో మొత్తానికైతే ఖచ్చితంగా ప్రజలు కవితకు గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే రియాక్షన్ వస్తుంది. ఇక చాలామంది నేతల్ని అంటే నిరంజన్ రెడ్డిని, ప్రశాంత్ రెడ్డిని, జగదీష్ రెడ్డిని, చాలామంది నేతల్ని కూడా మల్లారెడ్డిని, చాలామంది వీళ్ళందరూ ఎవరని చెప్పి కవిత క్వశ్చన్ చేసింది. మెదక్లో పద్మా దేవేందర్ రెడ్డి 2009లో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన దుమ్మెత్తిపోసిన పద్మా దేవేందర్ రెడ్డి 2 లక్షలకు 3 లక్షలకు ఉద్యోగాలు అమ్ముకుంది. వీళ్ళందరూ ఏంటి అని చెప్పి కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి. అంటే వీళ్ళందరినీ మోసం చేసి వీళ్ళందరినీ ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది హరీష్ రావు పని. హరీష్ రావు ఎవరికి సపోర్ట్ చేసి ఇవన్నీ వ్యవహారాలు నడిపించిండని చెప్పి కవిత డైరెక్ట్గానే బీఆర్ఎస్ నేతలను అటాక్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్లో ఓడిపోయిన తర్వాత కవిత మాటలు మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారాయి. తెలంగాణలో ఈ ఇష్యూ అయితే హాట్ టాపిక్గా ఉంది. మరి బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎలాంటి రియాక్షన్స్ ఇస్తారని చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. జనరల్ సెక్రటరీగా ఉన్న రవీందర్రావు మాత్రం ఖచ్చితంగా కవిత వీటన్నిటికీ శిక్ష అనుభవిస్తుంది, ఖచ్చితంగా కవిత వెంట ఎవరు లేరు, కవిత ఎవరు మాట్లాడితే మాట్లాడిపిస్తుందని చెప్పి కౌంటర్ అయితే ఇస్తున్నారు.